ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారు. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్నీ కూడా వాళ్ళు పోయినప్పుడు ఆనందంగా ఉండే పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం కూడా అందరికీ కూడా పడ్డాయి అకౌంట్లో అని కూడా మహిళలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవి కూడా మహిళల్లో పడతా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ పందుతుంది. ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే రేషన్ది ఒకటి, కొత్త పెన్షన్లు ఒకటి, దానికి ఏదో 14-19లో మనం ఎలిజిబిలిటీ ఉండాలి అందరికి ఇచ్చాం. తర్వాత జరిగిన ఇష్యూలో కరెంటు బిల్లు 300 యూనిట్స్ దాటిన తర్వాత పెండింగ్ పెట్టడం, లేకపోతే ఇన్ని మీటర్స్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండేటప్పుడు రేషన్లు పెన్షన్లు ఆపటం, అట్లా నామ్స్ లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. అది ఆ నామ్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు. దానికి మనకి అడ్మిన్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల రావట్లేదని చెప్పి అంటున్నారు. దీన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. పాత పద్ధతులు ఏమున్నాయో అదన్నీ మారాలి. మనం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి లేకపోతే కరెంటు బిల్లు వస్తుందనో ఇంకోటి వస్తుందనో ఆపేది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ వచ్చే విధంగా రేపు సీఎం గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అందరికీ వచ్చే విధంగా చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని తప్పితే ఇంకా మిగతాదంతా కూడా బాగుంది. ఇంకా కూడా శానిటేషన్లో లోతుగా వెళ్తాం. ఇది తిరిగేది కాదు, సమస్యలు ఉండకూడదు. రేపు మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏమి లేవు, అంతా బాగుంది అనే పరిస్థితి రావాలి. పట్టాలు కూడా ఈ లోపే 2 సెంట్లు పట్టాలు కూడా ఇచ్చేస్తాం. ఈ ఇయర్లోనే మనకి టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ ఒకటి, పట్టాలు ఒకటి అడిగే వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి రేపు మళ్ళీ మేము వచ్చినప్పుడు ఈ సమస్య ఉంది అనకూడదు, అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా కలిసి తప్పకుండా కూడా మంచి వాతావరణాన్ని అయితే తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం.